హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఉన్న నిర్మాత దిల్ రాజు ఇళ్లలో ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు ఇళ్లు, ఆఫీసులతో పాటు ఆయన సోదరుడు శిరీష్, కూతురు హన్షితారెడ్డి ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో విచారణలో భాగంగా ఆయన భార్య తేజస్విని అధికారులు బ్యాంకుకు తీసుకెళ్లారు. ఎస్వీసీ సంస్థ బ్యాలెన్స్ షీట్లు, ఐటీఆర్ వివరాలను పరిశీలించారు. దీనిపై మరింత సమాచారం మా ఫిలిం రిపోర్టర్ అశోక్ అందిస్తారు. ఐటీ అధికారులు దిల్ రాజు ఇంటి వద్ద సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఐటీ అధికారులు దాదాపుగా 60 బృందాలకు సుమారు అందరూ కూడా పనిచేస్తున్నారు. ఇక్కడ ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్నటువంటి నిర్మాతలను టార్గెట్ చేసుకున్నారు. ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్, అలాగే దిల్ రాజు సంబంధించిన, అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్, అంతేకాకుండా వీళ్ళకు శాటిలైట్ రైట్స్ కు సంబంధించినటువంటి డిజిటల్ రైట్స్ సంబంధించిన కూడా మ్యాంగో రాము ఇంటిపై కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ అధికారులందరూ కూడా 60 బృందాలుగా ఏర్పడ్డారు ఏకకాలంలో. అందుకే దాదాపుగా 2-3 ఏళ్ల నుంచి వీళ్ళకి ఐటీకి సంబంధించినటువంటి లావాదేవీల విషయంలో కొంత వారికి అనుమానం ఉండడంతో అధికారులు కూడా ఏకదాటిన ఈరోజు ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచే బృందాలు చేస్తున్నారు. అంటే ప్రతి ఇంట్లోకి వచ్చి ప్రతి వాళ్ళతో ఎవరైతే ఈ లావాదేవీలు నిర్వహించారో వారందరి ఇళ్లపై కూడా వాళ్ళు ఏకకాలంలో దాడులు చేశారు. దీనికి సంబంధించినటువంటి కీలకమైన పత్రాలు సహకరించు, అంటే వీళ్ళకి అగ్రిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నిర్మాతల దగ్గర ప్రతి ఆర్టిస్ట్ తోటి, ప్రతి టెక్నీషియన్ తోటి 24 టెక్నీషియన్ సంబంధించినటువంటి లావాదేవీలు కావచ్చు, శాటిలైట్ డిజిటల్ రైట్లకు సంబంధించిన కావచ్చు, థియేటర్కి సంబంధించినటువంటి ఒప్పందాలు కావచ్చు, థియేట్రికల్ రిలీజ్ కావచ్చు, ఇది ఏదైనా సరే ఇవన్నీ కూడా అగ్రిమెంట్ వ్యవహారం అనేది ముఖ్యంగా ఉంటుంది. దీనికి సంబంధించి కూడా 2-3 ఏళ్ల నుంచి లావాదేవీల విషయంలో కూడా, ట్యాక్స్ విషయంలో కొంత వాళ్ళకి అనుమానాలు ఉండడంతో చేస్తున్నారు. అలాగే జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి మైత్రి మూవీస్ మేకర్స్, అలాగే మాదాపూర్ లో ఉన్నటువంటి మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ పైన, అలాగే దిల్ రాజు ఇంటి దగ్గర, అలాగే కృష్ణానగర్ లో ఉన్నటువంటి దిల్ రాజు ఇంటి ఆఫీస్ దగ్గర కూడా దీనికి సంబంధించినటువంటి నిర్మాతలు, దీంట్లో లక్ష్మణ్, శిరీష్ వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ దగ్గర కూడా ఈ యొక్క సోదాలు నిర్వహిస్తున్నారు. వీరితో టైఅప్ అయినటువంటి ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ముఖ్యంగా ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే, ఇప్పుడు మనం చూసే పుష్ప సినిమా వచ్చేస్తే 1000 కోట్ల పైన లాభం రాబట్టింది పాన్ ఇండియా లెవెల్ అన్నారు. అయితే అధికారులు మాత్రం దీనికి సంబంధించినటువంటి ట్యాక్సులు ఇవ్వలేదు అనేది అంటున్నారు. అయితే ప్రొడ్యూసర్ల నుంచి కూడా వచ్చినటువంటి వాదన ఏంటంటే, నిర్మాతలకు సంబంధించినటువంటి లావాదేవీల విషయంలో కూడా ఇండస్ట్రీ, ముఖ్యంగా సినిమాకి సంబంధించి 15 నుంచి 20 రోజులు ఉంటాయి. వాళ్ళు బిజినెస్ వచ్చినప్పటికి కూడా ఈ గ్రాస్ అంతా కూడా మళ్ళీ థియేటర్ల నుంచి కలెక్ట్ చేసుకోవడం, ఆ డిస్ట్రిబ్యూటర్ నుంచి కలెక్ట్ చేసుకోవడం, ఇదంతా ప్రాసెస్ 15 నుంచి 20 నెల రోజుల పైన జరుగుతుంది. ఇటువంటి క్రమంలో ఈ ట్యాక్సులు కట్టే విషయంలో కూడా కొంత జాప్యం ఉంటుందని అని చెప్పేసి వారి సైడ్ ప్రొడ్యూసర్ నిర్మాతల నుంచి చెప్తున్నారు. సో మనం చూసుకోవచ్చు, మీ దగ్గర మొత్తానికి పోలీసులు మనం లాక్ చేస్తున్నారు, లోపల సోదాలు నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే సిబ్బందితో కూడా జిరాక్స్ బిజినెస్ కూడా తీసుకెళ్ళడం, ముఖ్యంగా కీలకపత్రమైన సమాచారం తీసుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా బయటకు వెళ్ళకుండా వాళ్ళ ఫోన్లు కూడా దగ్గర పెట్టుకున్నారు. దీనికి సంబంధించి ఈ 60 చోట్ల కూడా ఇదే జరుగుతుంది. ఫోన్లో కూడా కాంటాక్ట్ అవుతున్నారు. అసలు ప్రతి లావాదేవీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే వీరు చెప్పినటువంటి ట్యాక్స్లకు వాటికి కొంచెం భేదం ఉండడం. అంటే పుష్ప సినిమా వచ్చి గేమ్ చేంజర్ కూడా 500 కోట్లకు పైన డబ్బులతోటి రిలీజ్ చేయడం, అలాగే సంక్రాంతికి వస్తున్న సినిమాలు కూడా భారీ బడ్జెట్, అంటే స్టార్ హీరోస్ తో చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే వీటికి సంబంధించినటువంటి ట్యాక్సులు వీళ్ళు ప్రకటించినటువంటి, అంటే మీడియా పరంగా వీళ్ళు ప్రకటించిన, అంటే కోట్ల రూపాయలు గ్రాస్ వస్తుందని చూసాం. అంటే పుష్ప వచ్చేసి 1000 కోట్ల పైన వచ్చిందని చెప్పేసి మన మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు ఆ విషయం. అలాగే చేస్తే గేమ్ చేంజర్ కూడా దాదాపు 300 కోట్లకు చేశారు. 500 కోట్లకు సంబంధించిన బడ్జెట్ కూడా జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నీ చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం కూడా దాదాపు 200 కోట్ల పైచీలకు కూడా గ్రాస్ వచ్చిందని చెప్పేసి అంటారు పాన్ ఇండియా లెవెల్లో, ప్రపంచవ్యాప్తంగా. సో ఇవన్నీ కూడా వాళ్ళు బేరేజ్ వేసుకొని ఈ లెక్కలను క్షుణ్ణంగా పరిశీలించి దాదాపుగా వీళ్ళు ఫైల్ చేయనేటప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏమేం జరిగింది, ఎవరితో ఏం చేశారనేది కూడా తీసుకుంటారు. దానికి డాక్యుమెంట్స్ అన్ని తీసుకున్నారు. ఈ సంబంధించి ఈ రోజు రేపు కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నామనుకున్న సమాచారం. కెమెరామెన్ వీరాచార్యతో అశోక్, హైదరాబాద్.